హాయ్ అండి, సింపుల్ స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒక కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని కట్ చేసి వేసేసుకున్నాను. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, ఒక చిటికెడు ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసేసి ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టేస్తామంటే మనకి ఆనియన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ కట్టేయడమే. ఒక 4 ఎగ్స్ని ముందే ఉడకబెట్టి పైన పెంకు తీసి పెట్టుకున్నాను. అలాగే చపాతీ ముద్దను కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మనము ఈ షేప్లో ఒత్తేసుకుంటే సరిపోతుంది. మధ్యలోకి ఆనియన్ ఫ్రైని పెట్టేసి సగానికి కట్ చేసిన ఎగ్గును కూడా పెట్టేసాను. చివరిన అంచునంతా కూడా వాటర్ని అప్లై చేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి కొంచెం కొత్తగా వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇలా హెల్దీ వేలో చేసి పెట్టండి. ఇందులోకి స్టఫింగ్ ఎగ్గే కాకుండా ఆకుకూర ఫ్రై, క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, ఆలూ ఫ్రై ఇలా ఏదైనా పెట్టి స్టఫింగ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు. కొంచెం తిరగమాత కంటే ఎక్కువగా ఆయిల్ వేసేసి అటు ఇటు కాల్చుకుంటున్నాను అనమాట. వేయించేసుకుంటే టేస్టీ ఎగ్ పాకెట్స్ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.